హలో రేవతి, హాయ్. మా వాషింగ్ మిషన్ చూసారా? చూసా మా చెల్లెలు ఎంత కష్టపడుతుందా. రేవతి, అన్నీ నువ్వు చేయాల్సింది పోయి అమ్మాయి చేత చేపిస్తావు. దీనికి మూతలేదు కదా, మర్చిపోయినా. గుంజుతున్నారుగా మీరు. అవును, మూతేసే కదా దాన్ని ఆపరేట్ చేసేది. ఆహా, మాయ్ అన్నం వండావా? ఏం వండారు? మధ్యాహ్నం అయిపోయింది. వంకాయ బజ్జీ, పచ్చిమిరపకాయ చట్నీ, టమాటా చట్నీ. ఏందండి? కోడిగుడ్డు ఆమ్లెట్. వంకాయ బజ్జా? వంకాయ బజ్జీ నిన్న చేశారు కదా. నిన్న వంకాయ పులుసు. నిన్న వంకాయ పులుసు సాంబార్ నిన్న వండింది. వంకాయ బజ్జీ వండాము. వంకాయ బజ్జీ వండారా? చూడు, ఏం కూడా బట్టలు కదానికి వచ్చేసిందా? ముగ్గురు బాగా ఉతికిరా లేదా అని. ఆహా, రోజు ఉతురు కార్యక్రమం లేకుండా ఏ రోజు లేదా మీదే? చేంజ్ చేయం కాబట్టి తప్పట్లే. 3 రోజుల నుంచి ఇంకా రేపు కూడా ఉంది. రేపటితో ఫినిషా? రేపటి నుంచి వంట కార్యక్రమాలు మొదలు పెడతారా యూట్యూబ్లో? ఆహా, మీకు ఏ వంట కావాలో మీరు కామెంట్లో చెప్పండి, ఆ వంట నేను తయారు చేసి చెప్తాను. ఇంకొంచెం చెప్తా, మన వీడియో ఒకటి బాగా వైరల్ అయింది తెలుసా? మా రేవతి ట్రైన్లో తిరిగేది. ఈ అమ్మాయి ట్రైన్లో తిరుగుతూ ఉంది పాపను ఎత్తుకొని. ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కుతున్నాను అంటుంది. అది నిజంగా ఫస్ట్ టైమేలే. ఎక్కడికి కావాలి ట్రైన్లో? ఇప్పుడు వరకు ట్రైన్లో పోయా కానీ ఫ్యామిలీతో పోవాలి. మీ వారితో పోలేదా? అప్పుడు నువ్వు చెప్పాలన్నమాట. చెప్తాను కదా, మా హస్బెండ్తో ఫస్ట్ టైం ట్రైన్లో. అది బాగా వైరల్ అయింది ఆ వీడియో. ఇంకా అన్ని వైరల్ అవుతున్నాయి రేవతి. అదే వైరల్ కావాలని కోరుకో బాగా, మన వీడియోస్ అందరూ చూడాలని చెప్పేసి. అదే దిమ్మ తిరగాలి ఒక్కొక్కడికి. అది హెయిర్ గురించి నాకు చెప్పమ్మా. బట్టబూరలు అందరూ పెంచుకుంటారు కదా. ఇద్దరు జుట్టు పూసుకొని నిలబడతారా? నీకెందుకు వచ్చింది అంత హెయిర్ అయితే? దాన్ని బట్టి ఫాలో అవుతా కానీ హెయిర్ రాదంటావు. కాకపోతే ఇన్ని రోజులు ఏం చేస్తావు నువ్వు? ఏమి అంతేనంటావా? ఎప్పుడు మౌనిక? రేపా? రేపు మార్నింగ్ ఆ వీడియో అయితే అప్లోడ్ అయిపోద్ది. ఒకసారి ముందే చూసుకోండి. తలకన్నా కూడా జుట్టు ఎక్కువ ఉంటుంది మౌనికకి. అంటే ఇప్పుడు రేపు ఎగ్జైట్మెంట్గా చూస్తారు కదా, రేపు వచ్చేలాకి ఎప్పుడు పెడతావు వీడియో, ఏంది కథ అని. అదనమాట. అందుకే హెయిర్ గురించి మార్నింగ్ 10 రేపు ఫిబ్రవరి 23. ఇప్పటికి మనం రోజుకి 2 వీడియోలు అప్లోడ్ చేస్తా ఉన్నాం. బా రేవతి పైప్ పట్టింది నాకు. జరిపోద్దు కాదులే, అది పైపేలే. అవును, దాంట్లో జాడిచ్చేస్తారా? అది జాడిచ్చదా? బట్టపూర ఎట్లా రావాలనా? కాదు, జెంట్స్ కి హెయిర్ ఎలా రావాలో మా వారు వీడియోకి, లేడీస్ వరకు అయితే మేము ఫ్రంట్ అంత బాగుంటుంది. ఆయన చూసి నేర్చుకోండి, చుట్టూ అంత పొడుగు రావాలి ఏంటంటే. ఓకే, రేపు వీడియో కోసం అందరూ వెయిట్ చేయండి ఖచ్చితంగా. ఓకే, బాయ్.